నీ జీవితంలో కూడా దేవుడి మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు మెచ్చే విధముగా నువ్వు ఉండకుండా ఉన్నావునంటే ఇంకా నీ జీవితంలో శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నావేమో. నా దేవుడు నీ కలిగిన ప్రతి శాపమును కొట్టివేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే శాపగ్రస్తమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా కనబడుతున్న ఈ ముళ్ళతుప్పలు ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చేవాడు నా దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే శపించటానికి బిలామును ప్రేరేపించినప్పుడు బాలాకు దేవుడు అడ్డుకొని ఏం చేశాడు? ఆ శాపమును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చెను. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఏ శాపం అనే ముళ్ళుతో నువ్వు బంధించబడి శాపగ్రస్తమైన జీవితంలో నువ్వు ఉన్నావో ఆ శాపమును దేవుడు కొట్టివేసి ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ముండ్ల తుప్పలను మొలిసినట్లుగా దేవుడు చేశాడు. ఆ శాపం వచ్చేసింది మనుషుల మీదకి. అలాగనే యెహెజ్కేలును ఎక్కడికి పంపించాడు? జనుల మధ్యలోనికి పంపించాడు. చదువుదామా యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనాన్ని చదువుకుందాం. ఈ ముళ్ళ తుప్పులకు సాదృశ్యము శాపగ్రస్తమైన జీవితం అని మనం చూసాం. ఇక్కడ ఈ ముండ్ల తుప్పులకు ఎవరో మనం చూద్దాం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండ్ల చెట్లలోను ముండ్ల తుప్పులలోను ఏం చేస్తున్నావు? తిరుగుచున్నావు. తేళ్ల మధ్యను నివసించుచున్నావు. చూడండి, ఇక్కడ ఎవరి మధ్యలో నివసిస్తున్నాడంటే ఈయన తేళ్ల మధ్యలోను ముండ్ల తుప్పులలోను నీవు నివసించుచున్నావు అంటున్నాడు. అంటే ముండ్ల తుప్పులకు సాదృశ్యం ఏంటంటే ముండ్ల లాంటి మనుషుల మధ్యలో, ముండ్ల లాంటి మనుషుల మధ్యలో. మనుషులు మనల్ని ఏం చేస్తారండి? ముళ్ళులాగా మనల్ని గుచ్చుతారు. పలు రకాల మాటల చేత గాయపరుస్తారు. పలు రకాల మాటల చేత మనల్ని నిందిస్తారు. పలు రకాల మాటల చేత మనల్ని బాధ పెట్టేవారిగా ఉంటారండి. అలాంటి వారి మధ్యలో మనము నివసించే వారంగా ఉంటున్నాం. అలాంటి మనుషుల మధ్యలో మనం నివసించే వారిగా మనం ఉంటున్నాం. ఈ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి సాగిపోతూ ఉండగా నిష్కారణంగానే నీవేం చేయకపోయినప్పటికీ కూడా నీ వారు నిన్ను ముళ్ళులాగా నిన్ను గుచ్చుతున్నారేమో. అనేక రకరకాల మాటల చేత, అనేక లేనిపోయిన నేరాల మోపుతూ, నిందల మోపుతూ, పలు రకాలుగా చూటిపోటు మాటల చేత, అనేక కొండెపు మాటల చేత నిన్ను గాయపరిచేవారిగా ఉన్నారేమో. ఆ గాయపరిచే మనుషుల మధ్యలో నీవు సంచరిస్తూ నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, నేను ఏమి అనకపోయినా ఏమి చేయకపోయినా నన్నే ఎందుకు నిందిస్తున్నారు, నన్నెందుకు బాధిస్తున్నారని అనుకుంటూ నీ జీవితంలో కృంగిని స్థితిలో ఉన్నావేమో. మనుషులు అలాగనే చేస్తారమ్మా. అలాగ గుచ్చినప్పటికీ, ముళ్ళు వలె నిన్ను గాయపరిచినప్పటికీ దేనికి నువ్వు భయపడాల్సిన పని లేదు. దేనికి నీ భయపడాల్సిన పని లేదు. అవి నీకు మహిమకరంగా నా దేవుడు మార్చును. హల్లెలూయా. మహిమకరముగా దేవుడు నిన్ను మారుస్తాడు. అందుకనే వాక్యం చెప్తుంది కదా, నా పేరు పెట్టబడిన నా జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరేం చేయమంటున్నాడు? సంతోషించి గంతులు వేయండి అంటున్నాడు. అంతేకాని ఏడుస్తూ కూర్చోమని చెప్పట్లా, బాధపడుతూ ఉండండి అని చెప్పట్లా. సంతోషించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమగును అంటున్నాడు. వారు మాట్లాడే మాటలకు, వారు నిందించే నిందలకు,
వారు చూసి చిన్న చూపులకు నువ్వు భయపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, విస్సారిపోతున్నావేమో. వాళ్ళ మాటలు బట్టి నువ్వు ఏ విషయంలో కూడా కృంగిపోకుండా నువ్వు పరిశుద్ధతను ఎప్పుడైతే కాపాడుకొని పవిత్రంగా దేవుని సన్నిధిలో ఉంటావో దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు.